ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెప్పినట్లుగా కులగణన చేశారని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, బీసీ కులగణన తెలంగాణ ఉద్యమంగా భావించాలని మంత్రి తెలిపారు. ఎవ్వరు అడ్డు వచ్చినా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఆపవద్దు, అందరూ మద్దతు తెలపాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ అసాధ్యమైనది కాదు, ఢిల్లీలో కాలు అడ్డం పెట్టకుండా బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయిన విధంగా బీసీ రిజర్వేషన్లో కూడా అందరూ భాగస్వామ్యం కావాలన్నారు మంత్రి. బీఆర్ఎస్, బీజేపీతో సహా అన్ని పొలిటికల్ పార్టీలు బీసీ సాధనకై ఢిల్లీకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లు కావాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా గమనించినటువంటి అసమానతలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన సర్వే జరిపి దానికి అనుగుణంగా అన్ని రకాల రిజర్వేషన్లు అభివృద్ధి ప్రణాళికలు చేస్తామని చెప్పినారు. దురదృష్టం, భారతదేశంలో అధికారంలో రాకుండా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మాటలు తూచా తప్పకుండా అమలు చేస్తూ ఈరోజు 42% రిజర్వేషన్కు సంబంధించిన ప్రతి ప్రక్రియ న్యాయపరంగా, చట్టపరంగా, సాంకేతికంగా క్షేత్రస్థాయి వెరిఫికేషన్ చేసి చట్టసభలో చట్టం చేసి గవర్నర్ గారి ఆమోదంతో ఢిల్లీకి పంపినారు. ప్రభుత్వంగా మా బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బలహీన వర్గాల బిడ్డకు తెలంగాణ బలహీన వర్గాల శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కుల సంఘాలు మన ప్రాంతాన్ని మనం సాధించుకోవాలి, మన రాష్ట్రం మనకు ఏర్పడాలనేటువంటి ఆలోచనతోటి కుల సంఘాలుగా ఏర్పడి, జేఏసీలుగా ఏర్పడి ఆ ఉద్యమం చేసినారో ఈరోజు ఇది మరొక తెలంగాణ ఉద్యమంలాగా భావించి గ్రామాల వారీగా, మండల వారీగా, జిల్లాల వారీగా కుల సంఘాలుగా ఐక్యంగా ఏర్పడి 42%